హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ కుక్కర్లో చేశాను, అంటే పులుసు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం అయితే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, మనకి నాన్ వెజ్ కంటే బాగుంటుంది కదా. సో ఇందులో మనం జీలకర్ర అలాగే బిర్యానీ దినుసులు కూడా వేసుకుందాం. యాలకులు, తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇవి బాగా వేయించుకున్నాక మనం ఇందులో పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నామండి. అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకుంటున్నాం కట్ చేసుకొని. సో ఈ రెండు బాగా కలిపేసుకుందామండి. సో ఇవి బాగా మగ్గించుకోవాలి. మనకి ఉప్పు అనేది వేసుకొని బాగా మగ్గించుకుందామండి. సో ఉప్పు కూడా బాగా మగ్గించుకొని వేసుకుంటే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుంది, ఉల్లిపాయలు బాగా వేగితే. సో మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం. సో చూసారు కదా, సో ఈ రకంగా రావాలి. కొంచెం అయితే మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. సో పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. సో సో అది పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం చికెన్ అయితే ఒక కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నానండి. సో కేజీ చికెన్ని నీట్గా కడిగేసుకొని మనం ఇందులో ఉల్లిపాయలు వేయించుకున్న దాంట్లో వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు కాసేపు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎంత మనం కుక్కర్లో చేసుకున్నా ఉడికించుకోవడం తప్పదు కదండి. సో ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉడికించేసుకుందాం. సో ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకొని ఉడికించుకున్నాం కదా. సో ఇప్పుడు కాసేపు కొంచెం అటు ఇటు కలిపేసుకున్న తర్వాత కారం, నేను ఇంట్లో ఆడించిన కారమే యాడ్ చేస్తున్నానండి. ఒక్క 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను కారాన్ని. 3 టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువ పట్టినా కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను పచ్చిమిర్చి చేశాను కదా. సో నాకు 3 టేబుల్ స్పూన్లు అయితే కారం సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలకి బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనం మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందామండి. సో మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత సో చూసారు కదా ఎలా వచ్చిందో. సో ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ని అయితే యాడ్ చేసుకుందాం. సో టొమాటోస్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుందామండి. సో కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. సో గ్రేవీలాగా కావాలి కాబట్టి మనకు టొమాటోస్ అనేవి ఒక మీడియం సైజు 2 కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి బాగా మెత్తబడి మూత పెట్టుకొని ఉడికించుకుంటే సో చూసారు కదా ఇలా గ్రేవీలాగా వచ్చింది. సో ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. సో వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలపాలండి. ఎందుకంటే ముక్కలకి పట్టుకునేలాగా మొత్తం అంతా కలపాలి. మూత పెట్టి, అంటే విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వరకు మనం వేయించుకోవాలండి. సో చూసారు కదా 3 విజిల్స్ తర్వాత ఎలా ఉడికిపోయిందో, ముక్క అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నాకు ఇలాగా కుక్కర్లో చేసుకున్నప్పుడు ఇలాగ పులుసుగా ఉంటేనే ఇష్టం, చికెన్ పులుసులాగా. తర్వాత మనం కావాలంటే దగ్గర చేసేసుకోవచ్చు. సో సో ఇదండి నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటా. బాయ్.